టాపిక్లోకి వెళ్ళేసరికి ట్రంప్ రోడ్ ఏంటి సార్? ఇది నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. యాక్చువల్లీ అంత అవసరం అంటే నిజంగా అమెరికన్ ప్రెసిడెంట్స్ పట్ల మనకి గౌరవం ఉంటే మహానుభావులు ఉన్నారు. అబ్రహాం లింకన్ పేరు పెట్టండి, స్వాగతిస్తారు. అంత నెసిటీ కూడా ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అమెరికన్ కాన్సులేట్ ఉంది కదా అని చెప్పేసి అక్కడ ట్రంప్ రోడ్డు అని నామకరణం అంత నెసిటీ ఏమొచ్చింది? మొన్నేమో హిట్లర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇవాళ ఆయనకి రిఫైన్డ్ వర్షనా లేకపోతే క్రూడ్ వర్షనా, ట్రంప్ వర్షన్, ట్రంప్ పేరు తీసుకొస్తున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ ప్రస్తావన తెర మీదకి తీసుకొచ్చారని అనుకుంటున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఆయన స్టైలే ఒక డిఫరెంట్గా ఉందండి. అసలు యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఆయన ఒక అంటే ఊహాతీతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఆ నిర్ణయాల్ని అమలుపరచడంలో కూడా ఆయన డిఫరెంట్ అప్రోచ్తో పోతున్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే అది ఆయనకు మంచిదే. ఆయన వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ఎదుగుతారు. బట్ యాజ్ ఎ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? రాహుల్ గాంధీని ఇరుకుని పెట్టినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. ఏం చేశారు వీళ్ళు అని అంటే కనుక, హైదరాబాద్ లో యుఎస్ కాన్సులేట్ ఉంది కదా, యుఎస్ కాన్సులేట్ ఉన్నటువంటి రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని ఒక పేరు పెట్టారు. రోడ్డుకు పేరు పెట్టడం, అసలు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని ఎందుకు పెట్టారు అనేది ఒక క్వశ్చన్. దాన్ని ఇప్పుడు ఎవరు ఇనాగ్రేట్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. జూన్ 23 రోజున ఇనాగ్రేషన్ ఉందంట. దానికి యుఎస్ అంబాసిడర్ టు ఇండియా, మన భారతదేశంలో ఉన్నటువంటి యుఎస్ అంబాసిడర్ సర్జియో గోర్ అండ్ రేవంత్ రెడ్డి కలిసి దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ పేరిట ఒక రోడ్ ఎందుకు హైదరాబాద్ లో ఉండాలి? ఈ క్వశ్చన్ ఒకటి మీరు ఇందాక అడిగారు. దాంతోపాటు నాకు అనిపిస్తుంది ఏంటంటే, అసలు బేసికల్లీ రాహుల్ గాంధీ జాతీయ రాజకీయాల్లో మాట్లాడుతోంది ఏంటి, బీజేపీని విమర్శిస్తోంది ఏంటి, ఇటు రేవంత్ రెడ్డి చేస్తోంది ఏంటి, పూర్తిగా విభిన్నంగా కనిపించట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ట్రంప్ కి మోదీ సరెండర్ అయ్యారని కదా మొత్తం రాహుల్ గాంధీ మాట్లాడుతూ వస్తున్నారు. ట్రంప్ కు మోదీ సరెండర్ అయ్యారనేది రాహుల్ గాంధీ వర్షన్, కానీ డొనాల్డ్ ట్రంప్ ని సంతృప్తి పరచడం కోసం రేవంత్ రెడ్డి పేరు పెడుతున్నాడు. ఇదేంటో నాకు అర్థం కాలేదు. అసలు పూర్తి విరుద్ధమైనటువంటి అంశమే కదా. అసలు డొనాల్డ్ ట్రంప్ ని తిరస్కరించాలి కదా రేవంత్ రెడ్డి, కానీ ఎందుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెడుతున్నారు? దీనికి వీళ్ళు ఇచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అమెరికాకు సంబంధించినటువంటి పెట్టుబడులు మన హైదరాబాద్ లో చాలా ఉన్నాయి, అమెరికాతో మన సంబంధాలను నిలుపుకోవాలి, మనం చాలా ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలి, ఎక్కువ డబ్బులు రావాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇందులో నాకు ఇంకో కీలకమైన అంశం కనబడుతుంది. అదేంటంటే, డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్, ట్రంప్ పేరిట ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్ ఇవాళ హైదరాబాద్ లో ట్రంప్ టవర్స్ నిర్మిస్తున్నారు. రైట్. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్స్ తోటి జాయింట్ వెంచర్ లాగా ట్రంప్ పేరిట ఇక్కడ ట్రంప్ టవర్స్ వెలుస్తున్నాయి మన హైదరాబాద్ లోనే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. సో ట్రంప్ టవర్స్ వస్తున్నాయి కాబట్టి ఆయన రియల్ ఎస్టేట్ విస్తరణ కోసం ఏమైనా ఇది ఒక డొనాల్డ్ ట్రంప్ పేరుని ప్రస్తావన చేస్తున్నారా? ఒక అంశం. ఇప్పుడు ఇందాక చెప్పాను, రాహుల్ గాంధీ వ్యవహార శైలికి ఈయనకి విభిన్నంగా కనబడుతున్నారు ఇద్దరు అని. మొన్న హిట్లర్ ప్రస్తావన చేయడం కూడా లిటరల్లీ చెప్తున్నాను. హిట్లర్ ప్రస్తావన ఏ మోహన్ భగవత్ గారో లేకపోతే ఏ మోదీ గారు చేసుని ఉంటే, హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందాను అని ఉంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెట్టేవాళ్ళ కదా. ఒక్క మేధావి, ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మాట్లాడట్లేదు. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కూడా హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందాను అని రేవంత్ రెడ్డి చెబుతుంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మాట్లాడలేదు. ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ దగ్గర నుంచి కాంగ్రెస్ నాయకులు ఎవరు మాట్లాడట్లేదు. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందడం అనేది అసలు నాకు తెలిసి ఎవరు మాట్లాడి ఉండరు ఇప్పటికీ, ఏ పొలిటికల్ పార్టీ నాయకుడైనా సరే. ఎందుకంటే అది అంతగా సమస్య. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ గారు ఏ రకంగా స్పందిస్తారు? ట్రంప్ టవర్స్